ప్రస్తుతం వైసీపీ నేత సజ్జల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేసుకునే రకంగా మొన్న ఈ పిలిపించిన దాంట్లో రేపు చర్చలు జరగడానికి చిన్న చిన్న టౌన్ హాల్ మీటింగ్స్ పెట్టమన్నాం. అవి జరుగుతాయి 8-9 తేదీల్లో. 4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలు. నిరసనలు ఏదైతే ఆయన మోసపూరిత హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసి తొలి సంవత్సరంలో 99% అమలు చేసి చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన హామీలను అయిపోగానే తుంగలో తొక్కారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. అలాగే దాన్ని ఎలాబొరేట్ చేసి ప్రకటనలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు, అమలు కాలేదు. 1-2 అరాకొరా చేసినా ఉన్న వాళ్ళకు పీకేసి సగానికి సగం కట్ చేసి ఇచ్చారు. ఆడబిడ్డకు నిధిలాంటి ఏదైతే ఎక్కువ ప్రచారం చేసుకున్నారో నెలకు 1500 నీకు 1500 నీకు 1500 అని 18 ఏళ్ళ ఆడ అమ్మాయి దగ్గర నుంచి 59 ఏళ్ళ వరకు అనుకుంటాం, 59 సంవత్సరాల వరకు అది లేదు, 50 ఏళ్ళ వరకు, 50 నుంచి మళ్ళీ పెన్షన్ అన్నాడు. కరెక్టే, 50 పెన్షన్ అన్నాడు కాబట్టి 50 వరకు ఇది అన్నాడు. అది చుట్టేశాడు, ఇచ్చేసాను అంటున్నాడు. ఇవన్నీ ఇది కాక ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి బాండ్లు సైన్ చేసి ఇచ్చారు. 2024 జూన్ నుంచి మీకు ఇవి రాబోతున్నాయి మీ ఇంట్లో అని. అవి ఉన్నాయి. సో వీటిని నడి రోడ్డు కూడలిలో, ప్రధాన రోడ్డు కూడలిలో ఎక్కడన్నా తగలబెట్టే కార్యక్రమం, నిరసన తెలియజేసే కార్యక్రమం. కడుపు మండి సంక్షేమ పథకాలు వస్తున్నవన్నీ ఎగిరిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అప్పుడు వస్తున్నవన్నీ ఇప్పుడు ఎగిరిపోయి ఈ పరిస్థితిలో బాధితులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వస్తే బాగుంటుంది. జనం ఎంత పార్టిసిపేట్ చేస్తే అంత బాగుంటుంది వీటిలో. ఎందుకంటున్నామంటే మెడలు వంచైనా అతను ఇచ్చిన హామీలను సాధించుకోవాలంటే ఏ పాలకుడు ఇచ్చిన ప్రజాస్వామ్యంలో అదే మార్గం. 1,47,00,000 కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ రోజు. ఈరోజు ప్రతి నెల క్రమం తప్పకుండా ఏదో ఒకటి మొత్తం వేడి నీళ్ళకు చన్నీళ్ళలాగా లేదా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే రకంగా మహిళల పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. క్యాలెండర్ లాగా పెట్టి, అంటే వాళ్ళ బడ్జెట్ ప్లానింగ్ కూడా పనికొచ్చేటట్టు. అది మొత్తం సున్నా అయిపోయింది. ఇప్పుడు డ్వాక్రా మహిళలు పూర్తి రోడ్డు మీద పడ్డారు. 18.6 ఎంతో శాతం ఎన్పిఎల్గా చంద్రబాబు హయాంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోకి వచ్చేసరికి నిరర్థక ఆస్తులు, అంటే వాళ్ళు తిరిగి కట్టలేని పరిస్థితి.